మనలో కొంతమందికి బిగ్గరగా నవ్వాలంటే భయం. తుమ్మొస్తే గుండెలు అవిసిపోతాయి. ఇక గట్టిగా దగ్గడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ బాధల వెనుక బయట ఎవరికీ చెప్పుకోలేని బాధ మరొకటుంది. అంతులేని మౌన వ్యధ ఉంది. ఆ వేదన పేరు మూత్రం లీకేజ్. తమకు తెలియకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా కారిపోతూ ఉంటుంది. మూత్రంపై ఏమాత్రం అదుపుండని ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఇన్కాంటినెన్స్ అని పిలుస్తారు. పురుషులతో పోలిస్తే స్త్రీలను ఎక్కువగా వేధించే ఇన్కాంటినెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుళాయిని సరిగా కట్టేనప్పుడు నీటి చుక్కలు ఒకటొకటిగా కిందకి రాలటం మనం చాలా సందర్భాల్లో గమనించే ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితే మన శరీరంలో ఎదురైతే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు తెలియకుండానే మూత్రం చుక్కలుగా కారిపోతుంటే నిజంగా రంపపు కోతే. ఎవరికీ చెప్పలేక ఏ డాక్టర్ని కలవాలో తెలియక ఆత్మన్యూనతతో కుంగిపోతుంటారు. బయటకు వెళ్లటానికి కూడా సంకోచిస్తూ ఫంక్షన్లు పార్టీలకు దూరంగా ఉంటూ తమ చుట్టూ ఒక గోడను కట్టేసుకుంటూ ఉంటారు. అసలేమిటి సమస్య? మూత్రంపై అదుపు ఎందుకు తప్పుతుంది? కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. ఫీమేల్లో యూరినరీ ఇన్కాంటినెన్స్ అర్థం ఏంటంటే తెలియకుండా యూరిన్ పడిపోవడం. అది రెండు రకాలండి. ఇంటర్మీడియట్గానా కంటిన్యూస్ ఇన్కాంటినెన్స్. ఇంటర్మీడియట్లో రెండు రకాలు ఉంటాయి. మళ్ళీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే ఏదైనా తుమ్మినా దగ్గినా గట్టిగా మాట్లాడినా గట్టిగా ఆవలించిన యూరిన్ పడిపోవడం. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి, మైల్డా, మోడరేట్, సివియర్ అనేది. యూజువల్గా ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఎవరిలో వస్తుందంటే ఎక్కువగా నార్మల్ వెజైనల్ డెలివరీస్, అంతేకాకుండా బాగా అబ్స్ట్రక్టెడ్ లేబర్లో, అంటే ఎక్కువసేపు సెకండ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్లో బిడ్డ బయటికి రావడానికి కష్టపడినా సరే అక్కడ ఏంటంటే లోకల్ టిష్యూస్ అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్ని వీకెన్ అయితే దగ్గినా తుమ్మినా యూరిన్ పడిపోతూ ఉంటుంది. వీళ్ళలో మైల్డ్ కానీ మోడరేట్ ఆర్ సివియర్. మైల్డ్ అంటే కొంచెం యూరిన్ పట్టడం అనేది. మోడరేట్ సివియర్లో ఏంటంటే కొంచెం దగ్గినా గట్టిగా మాట్లాడినా తుమ్మినా నవ్వినా పడిపోతూ ఉంటుంది. చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. చాలా ఎక్కువ అమౌంట్స్లో యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం హిస్టరీ తీసుకోవడంలో వాళ్ళ ప్రీవియస్గా ఎట్లా ఉంది, ఏజ్ కానీ ఇవన్నీ తీసుకొని డెలివరీస్ ఎన్ని అయినాయి, లోకల్ ఎగ్జామినేషన్లో పెల్విక్ ఫ్లోర్ ఎలా ఉంది, అంటే పెల్విక్ ఫ్లోర్ అనేది టోన్ ఎలా ఉంది, అంతేకాకుండా డయాగ్నోసిస్ అంటామండి, కాఫ్ స్ట్రెస్ టెస్ట్ అంటాం. అంటే పెల్విక్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వాటర్ బాగా తాగమని, లేదు అంటే ఫోలీస్ వేసి బాగా బ్లాడర్ని నింపేసేసి కొంచెం గట్టిగా తగ్గమంటాం. దగ్గినప్పుడు మనకు డయాగ్నోసిస్ అక్కడక్కడే తెలిసిపోతుంది అనమాట. కొంచెం లీక్ అవుతుందా, అసలు లీక్ అవుతుందా లేదా, దాంట్లో కొంచెం లీక్ అవుతుందా లేదా బాగా లీక్ అవుతుందా అనేది తెలుస్తుంది. తెలియకుండానే అసంకల్పితంగా మూత్రం చుక్కలుగా కారిపోవటం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు గట్టిగా నవ్వినప్పుడు మూత్రం బట్టలో పడిపోవటం, బాత్రూంకి వెళ్లేలోపే మూత్ర విసర్జన జరిగిపోవటం, ఈ సమస్యలు మన వ్యక్తిగత సామాజిక జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నప్పుడు, నీరు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, కాఫీ, టీ, మద్యం వంటి వాటిని మితిమీరి తీసుకుంటున్నప్పుడు, నరాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు, అధిక బరువు ఉన్నప్పుడు, ఎక్కువ కాన్పులు జరిగినప్పుడు మూత్రాశయ కండరాలు బలహీనం అవుతుంటాయి. ఇలాంటప్పుడు మూత్రాశయానికి మూత్రాన్ని నిలుపుకునే శక్తి తగ్గుతుంది. ఫలితంగా మూత్రంపై అదుపు తప్పి లీకేజీ సమస్య మొదలవుతుంటుంది. ఏ పేషెంట్కైనా సరే ఫస్ట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ చేయిస్తాము. చేసిన తర్వాత ఆమె ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూస్తాము. డ్రగ్స్ ఉన్నాయి డ్యులాక్సిటిన్ అని, కానీ అవి అంత ఎఫెక్టివ్ డ్రగ్స్ కావు. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ అయిన తర్వాత పేషెంట్ ఎంత బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది అసెస్ చేసిన తర్వాత, ఒకవేళ పేషెంట్ కనుక ఇంప్రూవ్ అవుతుంది అంటే అదే ట్రైనింగ్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తాం. అంటే 2 months 3 months అలా ప్రొలాంగ్ చేస్తాం. ఈవెన్ మా మజిల్ ట్రైనింగ్ ఇచ్చినా సరే కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా లేకపోతే వీళ్ళు సర్జరీకి క్యాండిడేట్స్. ఇప్పుడు లేటెస్ట్గా టీవీటీ, టీఓటీ స్లింగ్ రిపేర్స్ అంటాం. ఇంతకుముందు చేసే సర్జరీస్కి ఇవి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓన్లీ స్లింగ్ రిపేర్స్, దీంట్లో సక్సెస్ రేట్ 80 to 90% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. దీంట్లో 2 types ఉంటాయండి. ట్రాన్స్ వెజైనల్ టేప్ అని,
ట్రాన్స్ ఆబ్ట్యురేటర్ టేప్ అని బోత్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్. సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది బాధపడాల్సిన అవసరం ఏం లేదు. దీనికి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఉందండి. ఇంకోటి ఉంటుంది అర్జ్ ఇన్కాంటినెన్స్ అని. అంటే మనకి బాత్రూమ్కి వెళ్ళాలని వెళ్ళే లోపలే యూరిన్ పడిపోవడం. వీళ్ళకి డెఫినేటివ్ ట్రీట్మెంట్ ఉంది. యాంటీ మస్కారినిక్ ఏజెంట్స్ అంటామండి. సో టాల్ట్రోడిన్ అని, డారిఫినాసిన్, సోలిఫినాసిన్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. కొంతమందికి రెండు ఉంటాయి, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్. దీన్ని మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాం. సో వీళ్ళలో ఏంటంటే ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్, పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ ట్రీట్ చేసిన తర్వాత, అర్జ్ ఇన్కాంటినెన్స్ అంతా ట్రీట్ అయిన తర్వాత, మోస్ట్లీ అది తీసేసిన తర్వాత స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కనుక సిగ్నిఫికెంట్గా ఉంటే వాళ్ళలో కూడా సర్జరీ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ మిక్స్డ్ ఇన్కాంటినెన్స్లో యూరోడైనమిక్ స్టడీ అనేది ఒక టెస్ట్ ఉంటుందండి. అది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఇంటర్మీడియట్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరినేషన్. మూత్రంపై అదుపు లేకపోవటం అనేది బయటకు చెప్పుకోలేని సమస్య కావటంతో చాలామంది ఈ సమస్యల్ని మౌనంగా భరిస్తూ ఉంటారు. దీంతో జననావయవాల ప్రాంతంలో చర్మం వరుసుకుపోవటం, మూత్రంలో మంట, నొప్పి, సిస్టైటిస్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావటం, సోషల్ ఫోబియా వంటి సమస్యలు మొదలవుతుంటాయి. ఇలాంటప్పుడు పెల్విక్ అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్స్, స్ట్రెస్ పరీక్షల్ని చేయటం ద్వారా అది అర్జ్ ఇన్కాంటినెన్సా, స్ట్రెస్ ఇన్కాంటినెన్సా అన్నది నిర్ధారణ చేసి తదనుగుణంగా డాక్టర్లు చికిత్స మొదలు పెడతారు. కొంతమందికి ఆడవాళ్ళకి కంటిన్యూస్గా యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ 2 టైప్స్ ఉంటాయండి. దీంట్లో చిన్నపిల్లల్లోనా పెద్దోళ్ళలోనా ఏదైనా ఆపరేషన్ చేయించిందని మనం చూసుకోవాలి. చిన్నపిల్లల్లో కంటిన్యూస్గా యూరినేషన్ అయిపోతూ ఉంది అంటే దాన్ని ఎక్టోపిక్ యూరేటర్ అంటాం. ఎక్టోపిక్ యూరేటర్ అంటే యూరేటర్ అనేది బ్లాడర్ అంటే మూత్రాశయంలో కాకుండా ఇంకా వేరే ఏ చోట్ల ఓపెన్ అయినా సరే దాన్ని ఎక్టోపిక్ యూరేటర్ అంటాం. సో దాన్ని సర్జికల్గానే ట్రీట్ చేయాలి. దానికి మెడిసిన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇంకొకటి పెద్దవాళ్ళలో అంటే మోస్ట్లీ ఆపరేషన్ అయిన తర్వాత అంటే హిస్టరెక్టమీ అయినా సరే, సిజేరియన్ అయినా సరే, ఇంకేదన్నా అబ్డామినల్ సర్జరీస్ కనుక అయినా సరే, ఆపరేషన్ అయిన తర్వాత కంటిన్యూస్గా లీకేజ్ అది యూరిన్ ద్వారా కాకుండా పిల్లలు పుట్టే దారి నుంచి అంటే వెజైనల్ కనుక లీకేజ్ కంటిన్యూస్గా ఉంటే దాన్ని ఫిస్టులా అంటామండి. ఆ ఫిస్టులా అనేది బ్లాడర్తో అయినా కావచ్చు, యూరేటర్తో అయినా కావచ్చు. దీన్ని వెసైకో వెజైనల్ ఫిస్టులా అంటాం. యూరేటర్తో కనుక కమ్యూనికేషన్ ఉంటే యూరేట్రో వెజైనల్ ఫిస్టులా అంటాం. ఇమ్మీడియట్గా కనుక అయితే ఓపెన్ చేయొచ్చు యూరేట్రో వెజైనల్ ఫిస్టులా అయితే. అదే వెజైకో వెజైనల్ ఫిస్టులా అంటాం. అంటే హిస్టరెక్టమీ అనేది అబ్డామినల్ రూటా కింద వెజైనల్ రూటా అనేది చూసుకోవాలండి. కింద వెజైనల్ రూట్ కనుక వెజైనల్ హిస్టరెక్టమీ అంటాం. అలా గనక చేస్తే ఇమ్మీడియట్గా మనం డయాగ్నోస్ చేయగానే మనం ఆపరేషన్ చేసేయచ్చు. అదే అబ్డామినల్ హిస్టరెక్టమీ అంటాం. అబ్డామిన్ ఓపెన్ చేసి హిస్టరెక్టమీ కనుక చేసినట్టయితే అది కనుక మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లీస్ట్ 3 months కనుక వెయిట్ చేస్తే అక్కడ ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ అన్నీ క్లియర్ అవుతుంది. అప్పుడు మనం ఒకసారి సిస్టోస్కోపీ చేయాలి. సిస్టోస్కోపీ చేసిన తర్వాత అది ఎట్లా ఉంది, ఎన్ని ఉంది, 1 ఉందా 2 ఉందా, ఏ పొజిషన్లో ఉంది అన్నీ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత వివిఎఫ్ రిపేర్ అంటాం. ఎక్కడైతే ఈ కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ దగ్గర మనం సపరేట్ చేసి దాన్ని రిపేర్ చేసేయాలి. దీనికి రిజల్ట్స్ బాగా ఉంటాయి. మందులు, కీగెల్ ఎక్సర్సైజుల సాయంతోనే చాలా వరకు మూత్రంపై అదుపు వచ్చేస్తూ ఉంటుంది. చాలా అరుదుగా మాత్రమే డాక్టర్లు సర్జరీ వరకు వెళుతుంటారు. మూత్రంపై అదుపు తప్పకుండా ఉండాలి అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు వాటికి సత్వరమే చికిత్స తీసుకోవాలి. గంటల తరబడి మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవటం మంచిది కాదు. మూత్రాశయానికి ఇబ్బందులు తెచ్చిపెట్టే కాఫీ, టీ, కోలాలు, మద్యం, పొగ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. నీళ్లు ఎక్కువగా తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. మందుల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మూత్రాశయాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.